అందరికీ నమస్కారం అండి। ఈ రోజు శ్యామలా నగర్ లోని స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాము। 4 నెలల నుంచి కూడా ఈ స్విమ్మింగ్ పూల్ మూతపడడం జరిగింది। అంటే అనేక రిపేర్ల కారణం చేత ప్రజలకి అందుబాటులో లేకుండా క్లోజ్ చేయడం జరిగింది। అయితే గౌరవ కమిషనర్ గారు మేము విచ్చేయడము, కార్పొరేటర్ గారు దీని మీద దృష్టి పెట్టి అనేక సార్లు దీని గురించి చెప్పడం వల్ల ఈ పనులన్నీ చేపట్టడం జరిగింది। టైల్స్, టాయిలెట్స్, అదే విధంగా కొన్ని స్విమ్మింగ్ పూల్ బేస్మెంట్స్, ఫిల్టర్స్ ఇవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితుల్లో వీటికి ఎస్టిమేషన్స్ ఇచ్చి దాదాపుగా 25 లక్షల రూపాయల వర్క్స్ చేయించిన తర్వాత ఈ రోజు అంటే దాదాపు 4 నెలల తర్వాత ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది। మరి రానున్నది సమ్మర్, పిల్లలకి వేసవి సెలవులు ఉంటాయి, ఎందరో స్విమ్మింగ్ నేర్చుకోవాలనే ఆకాంక్షతో ఉంటారు। పొద్దున 5 నుంచి కూడా సాయంత్రం 7-8 దాకా కూడా ఈ యొక్క అవకాశం ఇక్కడ అందరికి అందుబాటులో ఉంటుంది। కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి। చాలా ఫాస్ట్ గా దీని వర్క్స్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, అదే విధంగా వీరంటి వరప్రసాద్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము। ఫాస్ట్ గా వర్క్స్ చేసి అత్యంత తొందరగా అందుబాటులోకి తెచ్చిన మన సిబ్బందికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు। మంత్లీ మెంబర్షిప్ తీసుకుంటున్నారు, 1500 రూపాయలు దీనికి ఫీజు లాగా పెట్టడం జరిగింది। లేడీస్ కి, జెంట్స్ కి సపరేట్ టైమింగ్స్ ఉన్నాయి, అదే విధంగా చిల్డ్రన్ కి కూడా సపరేట్ పూల్ ఉంది। 3 విభాగాలుగా ఇక్కడ ఈ యొక్క సౌకర్యాన్ని సద్వినియోగపరచుకోవచ్చు। ఆల్రెడీ అభివృద్ధి పదంతో కూటమి ఏర్పడినప్పటి నుంచి ప్రజల యొక్క మన్ననలు పొందుతూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది। మరి ఏ ధీమాతో ఆయన ఇలాంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారో అది ఆయనకే తెలియాలి। బహుశా మన రాష్ట్రంలో కొన్ని చోట్ల, ముఖ్యంగా కడప ప్రాంతంలో ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా నాకు అనిపిస్తూ ఉంది। ఎందుకంటే అనుచిత మాటలే కాకుండా, బురద జల్లే ప్రయత్నాలే కాకుండా ఇప్పుడు అర్థం పర్థం లేని మాటలు కూడా మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఈ హాస్పిటల్లో రానున్న వైసీపీ నాయకులందరూ జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి కనపడతా ఉంది। కాబట్టి అత్యంత త్వరితగతిన ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి మా యంతు కృషి కూడా ఏర్పాటు చేసి అక్కడ ఒక హాస్పిటల్ ని ఏర్పాటు చేసి అందులో వీరందరినీ జాయిన్ చేసేలాగా మేమందరం కూడా ప్రయత్నిస్తాం। అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం అండి। దాని లోతులోకి వెళ్లి వాస్తవాలు ఆలోచిస్తే అది నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం। ఈ రోజు జనరల్ గా CSR ఫండ్స్ కింద మనం ఎంతో ఖర్చు చేస్తా ఉన్నాం ప్రజాక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం। అయితే దాన్ని బాధ్యతాయుతంగా చేయాలి అన్న ఒక ఆకాంక్షతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు। ఖచ్చితంగా P4 అనేది చాలా చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతూ ఉంది। నిజంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వం అంటే ఇది అని తెలియపరచడానికి P4 ఒక్కటే నిదర్శనం అండి। రానున్న రోజుల్లో మీరు తెలుసుకుంటారు ఒక ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే ఎలా ఉంటుంది, పేదవాడు ధనికుడు అవ్వాలి, ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది। సమాజంలో వాళ్ళు గొప్పగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంటుంది, వారి తోటి వారిని కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది అని చెప్పడం అది ఏ రకంగా మభ్యపాటుకు గురవుతుందో అనేది ఒకసారి విశ్లేషించుకోవాలి। దీన్ని కరెక్ట్ గా ఆలోచిస్తే, ఒక నిబద్ధతతో ఆలోచిస్తే ఇది ఎంత అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది। మీరు చూస్తారు రానున్న కాలంలో। అందులో నేను చెప్తున్నాను మీకు, పశ్చిమ నియోజకవర్గం నుంచి P4 అంటే ఏంటో ప్రతి ఒక్కళ్ళు చూస్తారు, ఎంతమంది లబ్ధి పొందుతారో చూస్తారు। నిజంగా కుటుంబాలు ఈ P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు, అంటే బంగారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ప్రతి బంగారు కుటుంబం కూడా వాళ్ళ మార్గదర్శుల్ని, అదే విధంగా ఈ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేయబోతూ ఉన్నారు। మీరు చూస్తూ ఉండండి।